దేవుడు నా జీవితంలో ఈ మేలులు చేశాడు అని చెప్పేసి అంటాం కదా. మరి దావీదు జీవితంలో ఎట్లాంటి మేలు చేశాడు తెలుసా? అద్భుతం అనమాట. చూడండి 18వ వచనంలో, 18వ వచనంలో దేవుని పిలిచే విధానం ఏమని పిలుస్తున్నాడు తెలుసా? యెహోవా నా బలమా అని పిలుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించున్నాను, ఐ లవ్ యూ ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? మై స్ట్రెంగ్త్. దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మై స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా. దేవుడు నా బలం. నా బలం ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? నీ బలము ఎక్కడుంది? నీ బలము ఎవరిలో ఉంది? చాలాసార్లు దేవుడు వారి బలము కాదు. ఒక ఆయన అంటున్నాడు, మా డాడీ నా వెనకాలంటే 7 ఏనుగులు అంత బలము నాకు కలుగుద్దంట. ఎవరుంటే? 7 ఏనుగుల బలం తెలుసా నీకు? 7 ఏనుగులు నా వెనకాల ఉన్నాయి అనుకోండి, నా బలం ఎంత? ఎవడొస్తారు రండిరా, ఒక ఏనుగు మీదకి రండి. అర్థమవుతుందా? 7 ఏనుగులు అంత బలం అంట. ఎవరుంటే? చాలామందికి వారి బలము వాళ్ళ డాడీ అంటారు, లేకపోతే వాళ్ళ మమ్మీ అంటారు, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటారు, లేకపోతే వాళ్ళ యొక్క బలము వాళ్ళ సహోదరులు అంటారు. మా బ్రదరే నా బలము అంటూ ఉంటారు. ఈ లోకంలో నీ బలము ఎవరు ఉన్నా, ఎవరి మీద నువ్వు అనుకుంటున్నావో వాళ్ళ నరమాత్రులు ఈ లోకంలో నుంచి చెప్పండి వాళ్ళం ఒకనొక రోజున వెళ్ళిపోవలసిందే. ఎవరు నీ బలమని 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 నువ్వు అనుకున్నావో వాళ్ళందరూ కూడా సమసిపోతారు. కానీ ఎవరు శాశ్వతమైన బలవంతుడైన దేవుని మీద ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిశ్చింతంగా ఉంటారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా బలమా అని పిలిచాడు. దేవుణ్ణి ఏమని పిలిచాడు? నా బలమా. దావీదు అసలు అంతమంది శత్రువులు తనని టార్గెట్ చేస్తానంటే అసలు యెషయా కుమారుడు ఈ భూమి మీద ఉండడం కష్టం. కానీ ఎలా తప్పించబడ్డాడంటే తన బలాన్ని బట్టి కాదు, తన శక్తిని బట్టి కాదు. గొలియాతుని జయించడం ఎవరు సాధ్యం తన జీవితంలో? అర్థమవుతుందా? గొలియాతుని జయించడానికి, గొలియాతు తన మీద తనని చంపడానికి వస్తున్నప్పుడు ఒక చిన్న బాబుగా ఉండి, తను ఒక బాలుడుగా ఉండి ఆ యొక్క శత్రువుని జయించడానికి వెళ్ళాడంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా చెప్పండి. దేవుడు నా బలం. రే చిన్నోడా, రే బాలుడు నువ్వు ఎలా వెళ్తావురా ఆ దగ్గరికి అని అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడి నా బలం. హల్లెలూయా. నీ బలం ఎవరమ్మా? నీ బలం ఎక్కడా? నీ బలం ఎవరిలో ఉంది? ఒక గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ను ఎట్లానే అడిగిందంట, నీ బలం ఎక్కడా? నిన్ను దేంతో బంధించవచ్చు? నిన్ను దేంతో నేను ఏంటండి బంధించేసి ఒక నార్మల్ పర్సన్గా నిన్ను చేయొచ్చు? నీకు ఇంత బలం ఎక్కడొస్తుంది చెప్పండి. ఎంత బలం చెప్పండి. సింహం వస్తే ఇప్పుడు పులి వస్తుంటే మనం దానికోసం స్టేటస్లు పెట్టుకుని జాగ్రత్త అంటున్నాం. అర్థమవుతుంది. అదే సంసోను కనపడితే మేక పిల్లలు తీసినట్టు తీసేస్తారు.